ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఏ దేవతనైనా పూజించేటప్పుడు దీపారాధన చేయడం సాధారణ విషయమే. ఏ పూజలోనైనా దీపారాధన ఒక ముఖ్యమైన అంశం. ధార్మిక గ్రంథాల ప్రకారం విభిన్న దేవతల పూజ చేసేటప్పుడు దీపం స్థానం విశిష్టమైనది. నిత్య పూజలో ఎలాంటి దీపం వెలిగించాలి, దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి, ఏ విధమైన నూనెను ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం సకల దేవతల స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మీస్థానంగా అవుతుందని పండితులు అంటున్నారు. 2 వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. 3 వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది. 5 వత్తులతో దీపారాధన చేయడం వల్ల ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి సమకూరుతుందని ఆధ్యాత్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 5 వత్తులు దీపంలో మొదటి వత్తి భర్త మరియు సంతాన క్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల క్షేమానికి, నాల్గవ వత్తి సమాజంలో గౌరవం కోసమని, ఐదోది వంశాభివృద్ధి కోసమని పండితులు సూచిస్తున్నారు. దీపారాధనకు 2 వత్తులు అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే చాలా మంది ముందుగా దీపంలో వత్తులను ఉంచి ఆ తరువాత నూనె పోసి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదట. ముందుగా దీపంలో నూనె పోసిన తరువాతే వత్తులను వేయాలి. ఆ వత్తులు కొద్దిగా నానిన తరువాత దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా తీరుతాయని చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం అని చెప్తున్నారు. ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేప నూనె, ఆముదం నూనెలతో దీపారాధన చేసుకోవచ్చు. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితముంటుందని చెబుతున్నారు. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఆముదంతో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం, ఇప్ప నూనె, ఆవు నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దీన్నే పంచదీప నూనె అని అంటారు. ఈ నూనెతో దీపాలను వెలిగించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అనారోగ్య బాధలు దూరమవుతాయి. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మానికి 2 పక్కలా దీపం వెలిగించి పూజ గది దగ్గర దేవుని ముందు కూర్చొని కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు ఎదురుగా 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఒక ప్రమిదలో ఆవు నెయ్యిని, మరో ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపారాధన చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. నిత్య దీపారాధనను సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేయాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధనను చేయకూడదు. ముఖ్యంగా సాయంత్రం వెలిగించే దీపం అత్యంత మంగళకరమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదైనా కోరిక వెంటనే తీరాలంటే దేవుని ముందు ఒక దీపాన్ని వెలిగించి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట. దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. దీపాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టి వెలిగించకూడదు. మనం ఉపయోగించే ఒక్కో నూనెకు ఒక్కో ఫలితం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. దీపారాధనకు వెండి కుందులు లేదా ఇత్తడి కుందులు ఉపయోగించడం చాలా మంచిది. ఏ ప్రమిదలో దీపారాధన చేసినా ఆ ప్రమిద కింద ఒక చిన్న పళ్ళాన్ని మాత్రం ఉంచాలి. లేదా ప్రమిద కింద తమలపాకును ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క వత్తితో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. సాధ్యం త్రివర్తి సంయుక్తం
అనే మంత్రం ప్రకారం చూస్తే 3 వత్తులను ఏకం చేసి ఒకటిగా దీపం వెలిగిస్తే మంచిదట. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి మాత్రమే అత్యంత శ్రేష్టమైనది. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ఏకహారతి వినియోగించి దీపం వెలిగిస్తే మంచిది. తూర్పు దిశగా దీపారాధన చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. పడమటి దిశగా దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి. శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు కలుగుతాయి. అలాగే విద్యకు, వివాహానికి ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖబాధలు కలుగుతాయి. 4 పక్కలా 4 దీపాలు పెడితే మరీ శ్రేష్టం. రావి చెట్టు ఆకు మీద ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించడం వల్ల మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ దేవుని ఫోటో ముందు రావి ఆకు పెట్టి దానిపైన దీపం కుందిపెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరిక చెప్పి నమస్కారం చేయండి. దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా, ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. 9 వత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పరమశివుని అనుగ్రహం కోసం ఆవ నూనెతో 12 వత్తుల దీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదం లభిస్తుంది. దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.